హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్బి ట్రేడ్స్. ఫ్రెండ్స్, ఇవాళ లైవ్ స్ట్రీమ్ లో నేను 2 ట్రేడ్స్ ప్రొవైడ్ చేశాను. అండ్ వాట్సాప్ లాస్ రికవరీ గ్రూప్ లో ఒకటి, అండ్ టెలిగ్రామ్ గ్రూప్ లో ఒకటి ట్రేడ్ అనేది ప్రొవైడ్ చేశాను ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్ అండి. చాలా మంది నాకు అడుగుతున్నారు, బ్రదర్ మీరు లైవ్ స్ట్రీమ్ చేస్తున్నారు కదా, అది ఎక్కడ చేస్తున్నారు అని అడుగుతున్నారు. నేను యూట్యూబ్ లో లైవ్ స్ట్రీమ్ చేయట్లేదండి, ఓకేనా. పర్సనల్ గా గూగుల్ మీట్ ఉంటది కదా, గూగుల్ మీట్ లో స్ట్రీమ్ చేస్తున్నానండి, ఓకేనా. ఆ స్ట్రీమ్ ఎలా ఉంటది అంటే, ఓ 2 to 3 ట్రేడ్స్ ప్రాపర్ గా, లేకపోతే మనకు అనాలిసిస్ దొరికితే స్ట్రీమ్, అనాలిసిస్ దొరకకపోతే స్ట్రీమ్ లేదు, ట్రేడ్స్ లేవు, ఓకేనా. అలా నేను స్ట్రీమ్ చేస్తున్నాను. మార్నింగ్ వచ్చేసి మీరు చూసుకున్నట్లయితే ఇది మార్నింగ్ ది అనాలిసిస్, ఓకేనా. ఈ మార్నింగ్ అనాలిసిస్ లో నేను ఏం చెప్పాను అంటే, ఇక్కడ ఇట్స్ 1 minute అనాలిసిస్ అండి. సెన్సెక్స్ లో ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ ఉంది, ఇది బిఫోర్ ట్రేడ్, దాని తర్వాత ట్రేడ్ టార్గెట్ అనేది ఇక్కడ అచీవ్ అయిపోయింది, ఓకే. ఇది స్ట్రీమ్ లో, ఓకేనా అండి. ఇప్పుడు దాని తర్వాత సెన్సెక్స్ లో ఒక ట్రేడ్ ఇచ్చాను లాస్ రికవరీ గ్రూప్ లో, 140 points ప్రాఫిట్ బుకింగ్. దాని తర్వాత 200 కంప్లీట్ ప్రాఫిట్ బుకింగ్ అయింది మనకు. బట్ ఏంటి అంటే సింపుల్ గా మనం ట్రైలింగ్ మీద పని చేస్తాం కాబట్టి ఇవాళ 140 points ప్రాఫిట్ బుకింగ్ అనేది సెన్సెక్స్ లో జరిగిందండి. దాని తర్వాత మన ట్రేడర్స్ ఎవరెవరు ప్రాఫిట్ చేశారో వాళ్ళు నాకు స్క్రీన్ షాట్స్ పంపించారు. 12,000, 8,000, 1,48,000 అండ్ 10,000 ఇలా నాకు ప్రాఫిట్ బుకింగ్స్ వాళ్ళు ఎలా ఎలా నా ట్రేడ్స్ మీద ట్రేడ్ చేశారో నాకు పంపించారు. అండ్ ఈ ట్రేడ్స్ చూపించి మీకు నేను ఎంకరేజ్ చేయట్లేదు, రండి నేను ట్రేడ్స్ ఇస్తాను, నేను ప్రాఫిట్ ఇస్తానని ఎంకరేజ్ చేయట్లేదండి, ఓకేనా. అండ్ ఇప్పుడు ఇది వచ్చేసి టెలిగ్రామ్ ఛానల్లో, నా పర్సనల్ టెలిగ్రామ్ ఛానల్లో ఫస్ట్ ట్రేడ్ ఆల్ టార్గెట్స్ అచీవ్. ఈ ట్రేడ్ వచ్చేసి సిఈ సైడే, అండ్ ఫస్ట్ సెన్సెక్స్ ట్రేడ్ వచ్చేసి కూడా సిఈ సైడే. సెన్సెక్స్ ట్రేడ్ ఎందుకు సిఈ సైడ్ ఇచ్చాను, అండ్ దాని తర్వాత సెకండ్ కూడా సెన్సెక్స్ ట్రేడే ఎందుకు సిఈ సైడ్ ఇచ్చాను అనేది మీకు ఇప్పుడు చెప్తాను నేను. మార్నింగ్ ఏమైంది, మార్నింగ్ ప్రీవియస్ డే క్లోజింగ్ ఉంది కదా, రెడ్ రెడ్ క్యాండిల్ కింద బ్రేక్ చేయకుండా నో విక్ క్యాండిల్ అనేది ఇక్కడ ఫామ్ చేసింది. ఏం చేసింది? నో విక్ క్యాండిల్. సో ఇక్కడ నో విక్ క్యాండిల్ ఫామ్ చేసింది కాబట్టి మన దగ్గర అనాలిసిస్ ఏంటి, నో విక్ క్యాండిల్ ఫామ్ చేసి పైకి వెళ్ళింది కాబట్టి, సారీ ఇక్కడ కొంచెం వెంకల ఒక్క నిమిషం అండి, ఇక్కడ నో విక్ క్యాండిల్ ఫామ్ చేసి పైకి వెళ్ళింది కాబట్టి మన అనాలిసిస్ ఏం చెప్తుంది అంటే, మనకు ఇక్కడ మనకు ఆర్డర్ బ్లాక్ జరగాలి, లేకపోతే ఫస్ట్ క్యాండిలే ఇక్కడ రెడ్ క్యాండిల్ వచ్చింది కదా, రెడ్ క్యాండిల్ రాకుండా ఫస్ట్ క్యాండిలే గ్రీన్ క్యాండిల్ రావాలి. అలా వస్తే ఆ ఫస్ట్ క్యాండిల్ హై బ్రేక్ చేసి రీటెస్ట్ రివర్సల్ అని మన అనాలిసిస్ చెప్తుంది. అలా కాకుండా రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది కదా, రెడ్ క్యాండిల్ క్లోజింగ్ వచ్చేసి కింద, సో హై వచ్చేసి బ్రేక్ డౌన్ లెవెల్ మార్కెట్ బ్రేక్ అయ్యింది అంటే ఇట్ విల్ యాక్ట్ యాజ్ బ్రేక్అవుట్ లెవెల్. ఇది మీకు నేను మన సీజన్ 1 లో రెడ్ క్యాండిల్ అనాలిసిస్, ఫస్ట్ క్యాండిల్ అండ్ గ్రీన్ క్యాండిల్ అనాలిసిస్ లో నేర్పించాను నేను. ఎక్కడ ప్రీవియస్ డే క్లోజింగ్ గ్రీన్, ప్రీవియస్ డే క్లోజింగ్ రెడ్, ఇది 15 minutes ఫస్ట్ క్యాండిల్ అనాలిసిస్. రెడ్ ఫామ్ అయ్యి పైన బ్రేక్ డౌన్ పాయింట్ ఇది, ఈ బ్రేక్ డౌన్ పాయింట్ అనేది బ్రేక్ చేస్తే ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ అవుతుంది. ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ యాక్ట్ యాజ్ బ్రేక్అవుట్ లెవెల్, కరెక్టేనా. సో ఇదేం చేసింది, బ్రేక్ చేసి రీటెస్ట్ రివర్సల్ లో ఆర్డర్ బ్లాక్ ఇచ్చింది. నేను ఇచ్చిన ట్రేడ్ టైం చూడండి ఒకసారి మీరందరూ, 10:20 AM. అంటే ఇది 9:30 క్యాండిల్, 9:45 క్యాండిల్, ఇది 10 o'clock క్యాండిల్, 10:15 క్యాండిల్, ఇదేం క్యాండిల్ 10:15 to 10:30 క్యాండిల్. అంటే ఈ క్యాండిల్ లో రీటెస్ట్ రివర్సల్ ఆర్డర్ బ్లాక్ జరుగుతుండగా ట్రేడ్ ఇచ్చాను, అందువల్లనే ప్రాఫిట్ బుక్ అయ్యింది. ట్రైలింగ్ అయిపోయింది, దాని తర్వాత మళ్ళీ కంప్లీట్ ప్రాఫిట్ బుకింగ్ అయింది. ట్రైలింగ్ అయింది కాబట్టి దాని గురించి నేను మాట్లాడాను, ఓకే. ఇప్పుడు దాని తర్వాత నెక్స్ట్ ట్రేడ్ టెలిగ్రామ్ లో ఇచ్చాను. టెలిగ్రామ్ లో ఎప్పుడు ఇచ్చాను, 11:43 AM. ఇది కూడా ఏం సైడ్, సిఈ సైడ్, ఓకే. 11 టైమింగ్ చూసుకోండి, 11:43 AM. ఇక్కడ ఇండిసిజన్ క్యాండిల్ అనేది నో ఆర్డర్ బ్లాక్ ఎఫ్ఈజీ రీటెస్ట్ దగ్గర రీటెస్ట్ లో జరిగింది. సో దాట్స్ వై ఎఫ్ఈజీ మల్టిపుల్ రీటెస్ట్ ఉన్నాయి కాబట్టి కాల్ ట్రేడ్ ఇచ్చాను. ప్రాఫిట్ బుకింగ్ అయిన తర్వాతనే సెన్సెక్స్ లో మనకు ఫాల్ అనేది జరిగింది. సో ఇలా ఇవాళ మనము
కంప్లీట్ ప్రాఫిట్ బుకింగ్ తో విత్ ట్రేడ్స్ విత్ ప్రాపర్ అనాలిసిస్ తో మనం బయటపడ్డామని కాదు, ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగింది. అండ్ చాలా మంది అడిగారు నాకు, బ్రదర్ మీరు క్రిప్టోలో కూడా లైవ్ చేస్తారా అని అడిగారు. అవును, క్రిప్టో, గోల్డ్, సిల్వర్ అన్నిటిలో ట్రేడ్స్ ఇస్తాను. బట్ ఎవరైనా అడిగితేనే చెప్తాను వాళ్ళకి, ఎవరైనా అడగకపోతే నేను చెప్పను. ఓకే, ఇప్పుడు ఇది చూడండి, బిట్ కాయిన్, ఇది మార్నింగ్ అనాలిసిస్ చేసి స్క్రీన్ షాట్ చేసి పెట్టుకున్నాను. అండ్ ఇది వచ్చేసి ఇప్పుడు ప్రాఫిట్ బుకింగ్. ఇది బిట్ కాయిన్ వచ్చింది, ఇది బిఫోర్, దాని తర్వాత ఇది ప్రాఫిట్ బుకింగ్. ఇప్పుడు బిట్ కాయిన్ లో ఏం జరుగుతుంది బ్రదర్ అంటే, ఆల్రెడీ ఆర్డర్ బ్లాక్ జరిగిపోయింది కాబట్టి మార్కెట్ లో ఆల్రెడీ సెల్లింగ్ జోన్ ఉన్న జోన్ పాయింట్ కిందికి వచ్చింది, రెడ్ క్యాండిల్ ఫామ్ చేసింది. ఐదర్ రీటెస్ట్ రివర్సల్ చేస్తే కంటిన్యూషన్ ఆఫ్ సెల్లింగ్, రీటెస్ట్ రివర్సల్ చేయకపోతే ఈ పాయింట్ దగ్గరికి వెళ్ళి సెల్లింగ్. ఇది కూడా నేను లైవ్ స్ట్రీమ్ చేస్తానండి, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నాను. ఓకే రైట్, ఇప్పుడు ఇలా అయితే మనం ప్రాఫిట్ బుకింగ్ లో బయటికి వెళ్ళిపోయాము. ఇప్పుడు మండే అనాలిసిస్ మనకి ఏం చెప్తుంది అంటే, మార్కెట్ లో దేర్ విల్ బి అ రివర్సల్. ఏంటి, మార్కెట్ లో మండే రివర్సల్ ఉంది అని మన ఓన్ అనాలిసిస్ మనకు చెప్తుంది. అది ఎలా అంటే, సింపుల్ గా మీ దగ్గర ఈ 14 పీడిఎఫ్స్ లేకపోతే అండి, మీరు నాకు వాట్సాప్ లో హాయ్ అని మెసేజ్ పెట్టండి, లేకపోతే మన వీడియో కింద కామెంట్ పెట్టండి పీడిఎఫ్ అని. పీడిఎఫ్ మీకు నేను పంపించేస్తాను. మీరు మన ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్ జాయిన్ అవ్వాలి అనుకుంటే మన వీడియోస్ డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుందండి. ఈ లింక్ ద్వారానే మీరు జాయిన్ అవ్వాలి. వితౌట్ దిస్ లింక్ మీరు ఎలా జాయిన్ అవునా అది నా ఛానల్ కాదు. ఈ లింక్ ద్వారానే జాయిన్ అవుతే అది మన ఛానల్ అండి. ఓకేనా, ఇప్పుడు మండే మనం అనాలిసిస్ ఎలా చేయాలి అంటే, సింపుల్ గా మార్కెట్ టుడే ఒక బ్రేక్ డౌన్ పాయింట్ ఇచ్చింది. ఆ బ్రేక్ డౌన్ పాయింట్ దగ్గరికి వెళ్ళి సెల్లింగ్ అనేది కంటిన్యూ చేసింది. ఓకే, వి యాక్సెప్ట్ ఇట్. బట్ రేపు ఎప్పుడైనా ఈ పాయింట్ కి వెళ్ళి సెల్లింగ్ ఇస్తుందా అని నమ్మకం ఏంటి? నమ్మకం లేదు కదా. ఇవ్వాలి అని ఖచ్చితంగా లేదు, ఇవ్వద్దు అని కూడా లేదు. బట్ ఇవ్వాలి అంటే, సెల్లింగ్ ఇవ్వాలి అంటే ఆర్డర్ బ్లాక్ జరగాలి. సెల్లింగ్ ఇవ్వకూడదు అంటే ఏం జరగాలి అంటే, గ్రీన్ క్యాండిల్ ఇలా లెవెల్ బ్రేక్ చేయాలి. సో మండే మీరు చేయాల్సిన ఒకటే పని ఏంటి అంటే, ఇఫ్ మార్కెట్ గ్యాప్ అప్, నో ప్రాబ్లం, అనాలిసిస్ డిఫరెంట్. గ్యాప్ అప్ కాకుండా సైడ్ వే ఓపెన్ అయింది అనుకోండి, ఇలా గ్రీన్ క్యాండిల్ తో బ్రేక్ చేసిన తర్వాతనే పైకి వెళ్ళి రీటెస్ట్ రివర్సల్ చేస్తే బయ్యింగ్, రీటెస్ట్ రివర్సల్ చేయలేదనుకోండి బయ్యింగ్ అనేది మార్కెట్ లో లేదు. ఇది ఒకటి కన్ఫర్మ్. సెకండ్ వచ్చేసి, బ్రదర్ బయింగ్ ఓకే, సెల్లింగ్ ఎలా గుర్తుపట్టాలి అంటే, సేమ్ ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ పాయింట్ కి వెళ్ళి ఇవాళ మనకు ఇక్కడ బయింగ్ అనేది వచ్చింది కదా, ఇట్స్ ఏ స్ట్రాంగ్ బయింగ్ పాయింట్. ఈ పాయింట్ దగ్గర మనకు ఇలా ఎక్కడైనా ఒక రెడ్ క్యాండిల్ క్లోజ్ చేసింది అనుకోండి, సెల్లింగ్ అనేది ఇనిషియేట్ అవుతుంది. సో ఈ 2 లెవెల్స్ ఆర్ ఇంపార్టెంట్ ఇన్ మార్కెట్ ఫర్ మండే ప్రిడిక్షన్. ఈ 2 లెవెల్స్. ఓకేనా, ఇప్పుడు మనం నిఫ్టీ చూసుకున్నట్లయితే, నిఫ్టీలో కూడా సేమ్ లెవెల్స్, సేమ్, ఏం చేంజెస్ లేవు. ఈ లెవెల్ రాసుకోండి. దాని తర్వాత ఇలా గ్రీన్ క్యాండిల్ తో బ్రేక్ అయితే, ఇలా రెడ్ క్యాండిల్ తో బ్రేక్ అయితే, బోత్ సైడ్ రీటెస్ట్ రివర్సల్ అనేది కన్ఫర్మేషన్. రీటెస్ట్ రివర్సల్ లో కూడా ఆర్డర్ బ్లాక్ ఉండాలి. ఆర్డర్ బ్లాక్ లేకపోతే నో ఆర్డర్ బ్లాక్ లో ఎఫ్ఈజీ రీటెస్ట్ అయినా ఉండాలి, లేకపోతే ఇన్వాలిడ్ ఆర్డర్ బ్లాక్ లో కొంచెం అక్కడికి వెళ్ళి మూవ్మెంట్ అయి ఫాల్ అయినా కావాలి. ఇవన్నీ కన్ఫర్మేషన్స్ ఉండాలి. వితౌట్ దిస్ కన్ఫర్మేషన్ మనం కేర్ తీసుకుంటే బొక్క పడుతుంది మనకు చాలా పెద్దగా. ఓకేనా, సో బ్రేక్ డౌన్ పాయింట్, ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ పాయింట్, ఇవాళ 2 లోస్ ఫామ్ చేసి బ్రేక్అవుట్ ఇచ్చింది, కానీ దిస్ ఇస్ నాట్ ఏ స్ట్రాంగ్ బ్రేక్అవుట్. అలా స్ట్రాంగ్ బ్రేక్అవుట్ అయ్యి ఉంటే ఈవినింగ్ పూట ఇక్కడ గ్రీన్ క్యాండిల్ అనేది క్లోజ్ అయ్యేది. ఓకేనా అండి, సేమ్ గ్రీన్ క్యాండిల్ తో బ్రేక్ అవ్వాలి, సేమ్ రెడ్ క్యాండిల్ తో బ్రేక్ అవ్వాలి. బోత్ సైడ్ ఎక్కడ బ్రేక్ అయినా రీటెస్ట్ రివర్సల్ అనేది మనకు కన్ఫర్మేషన్ అనేది ఉండాలి. వితౌట్ రీటెస్ట్ కన్ఫర్మేషన్ మనం ఏదైనా ట్రెండ్ లో కూర్చుంటే మనకు మండే బొక్క. ఓకేనా అండి, మండే మార్నింగ్ మీ అందరికి నేను ప్రీ మార్కెట్ అనాలిసిస్ కూడా ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఎవరైనా లైవ్ స్ట్రీమ్ జాయిన్ అవ్వాలి అనుకుంటే నాకు వాట్సాప్ లో హాయ్ మెసేజ్ పెట్టండి. ఓకేనా అండి, మీకు మన అనాలిసిస్ నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.